హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, దూడ ఇది. ఒక బెర్రెలు కూడా ఉన్నాయి. అందరు బెర్రపాలు తాగుతారు కదా, చాలా ఎనర్జీ వస్తుంది. మీ ఊర్లో లీటర్ పాలు ఎంతో కామెంట్ చేయండి. ఇక్కడ మా ఊర్లో అయితే లీటర్ 80, ఇంకా సిటీస్లో అయితే లీటర్ 90 చేశారంట. మంగళగిరి వైపు లీటర్ 90 అంటండి. ఇక్కడైతే లీటర్ 80 మా ఊరు వైపు. ఇదిగోండి, ఇది దూడ చూస్తుంది. ఈ దూడ చూడండి, పేడేస్తుంది ఇప్పుడే ఫ్రెష్గా. పొద్దున వర్షం పడిందండి, అందుకని తడి తడిగా ఉంది మొత్తం. బాగా రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. అవి కూడా ఫ్రెష్గా వేస్తున్నాయండి. ఈగలు వాళ్తున్నాయి. ఎలా ఉంటున్నాయో ఏంటో ఈగలు వాళ్తా. అంటే పశువులు కదా, మనం అంటే కొంచెం సేపు కూడా ఉండలేము ఈగలు వాళ్తాయి. నా దగ్గరకు వస్తుందండి పొడవటానికి. ఇది పొడిచే దూడ. మనం వంగుంటే చాలు వెనకాల వచ్చి నెట్టిద్ది, పొడిచిద్ది. ఇదిగోండి, ఇంకా బెర్రలు ఉన్నాయి. అటు వెళ్ళటానికి నాకు భయం అండి, ఎక్కడ పొడిస్తుంది అని. నాకు ఈ బఫెలోస్ అంటే చాలా భయం. నేను అప్పుడప్పుడు కొంచెం మేత వేస్తాను అంతే. ఈ మా అమ్మ వాళ్ళయండి. చూడండి, వానబడి ఎంత తడి తడిగా ఉందో. పొడిచిద్దండి దూడ, అసలు మామూలు కాదు ఇది. ఈ బుడ్డి దూడ చూడండి. ఇదిగోండి, ఇది బర్ర. దాని పక్కన పెద్ద కొమ్ములతో ఉన్నాయి చూడండి. చూడండి, అమ్మో ఇటు ఇది వస్తుంది నాకు పొడవటానికి. ఇదిగోండి, ఇది ఇంకో దూడ. ఈ దూడ, అది బర్ర. అటువైపు ఇంకో దూడ, మధ్యలో బర్ర ఉంది చూడండి. అదేమో సూడిది, బాగా పాలిచ్చిద్దండి. మంచి హైబ్రిడ్ బర్ర అది. చూడండి, రేకుల షెడ్లో వేసాము, బండలు వేసాము, కింద గాడి కూడా కట్టామండి. అందులో మేత వేస్తాము. ఇప్పుడు మేత లేదు. మేత ఎందుకు వేయలేదంటే మా అమ్మ ఇప్పుకెళ్ళిద్దండి. అవి బాగా మేత మేస్తాయి బయట ఇప్పితే, అప్పుడు బాగా పాలిస్తాయి. ఇప్పకుండా అంతే కట్టేసి మేత వేసామనుకోండి, పాలు తగ్గిపోతాయి. చూడండి, ఇది పుట్టి 7 నెలలు అనుకుంటా. నవంబర్లో పుట్టింది ఇది. చూడండి, చెట్లు, ఈ చెట్ల కింద రేకుల షెడ్ వేసాము. బఫెలోస్ అలే. హై హై, ఏం చేస్తున్నారు?
ఇదిగో వీటికి బాగా ఆకలి అవుతున్నట్టుంది. బాగా ఆకలి మీద తిప్పితే బాగా తింటాయి. చూడండి, ఇది 14 ఘాట్లో దిగిద్ది. పోయి దానికి రుద్దుకుంటుంది. ఏం తోడో ఏమో మొత్తం రోత చేస్తుంది. చూడండి ఘాట్లోకి ఎట్ట దిగింది. అందుకే ఇక్కడ తాడు ఉందండి, కాలు కట్టేస్తాం ఘాట్లో పెట్టుకుండా. ఈరోజు ఎందుకో కట్టేయలేదు మా అమ్మ. చూడండి చెట్టు ఆకులు. చూడండి అది కూడా పట్టం చూడండి ఎట్లా చేస్తుందో, ఆగమాగం చేస్తుంది. చూడండి అదేందో తాడు అనుకుంటున్నట్టుంది, ఏదో ఏమనుకుంటుందో మరి. కొమ్ముల్లో ఇరుక్కుంది. అది చూడండి పోయి తల మొత్తం అందులో దూర్చుతుంది. సౌండ్ చేస్తుంది. ఇది కూడా అంతే చేస్తుంది. చూడండి ఇది ఎలా చూస్తుంది. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా సబ్స్క్రైబర్స్? కామెంట్ చేయండి అందరూ, నేను రిప్లై ఇస్తాను. అందరూ నా ఛానల్ని, నా వీడియోస్ని షేర్ చేయండి. అరే జారిందమ్మా. బాగా క్లీన్ చేయాలి, వర్షం పడింది కదా, జారుతుంది బర్రెలకి. అదిగోండి చూడండి పాపం, అది ఏం చేయాలో అర్థం కావట్లేదు దానికి. ఇదిగో వాటికి ఫ్యాన్ పెట్టాము. చూడండి పైన ఫ్యాను. దోమలు కుట్టకుండా, అదే దోమలు కుట్టినాయి అనుకో పుళ్ళు పడతాయండి. బెరగొడ్లకి దూడలకి పేలు పడతాయి తెలుసా మీకు? అప్పుడు అలా పడినప్పుడు బాగా శుభ్రంగా కడగాలండి, మందు ఉండిద్ది. కడిగామనుకో క్లీన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ స్విచ్ బోర్డు ఉంది, లైట్ వేస్తాము, ఫ్యాన్ వేస్తాము వాటికి దోమలు కుట్టకుండా. బెరగొడ్లను కూడా మనుషుల్లాగా చూసుకుంటామండి. వర్షం పడి ఇలా ఉంది, కాకపోతే ఇలా ఉండదు మామూలుగా అయితే. చూడండి ఇది ఎలా చూస్తున్నా, నేనేదో దాన్ని చేస్తున్నట్టు. నేనేం చేయట్లేదు మిమ్మల్ని. చూడండి ఓకే సబ్స్క్రైబర్స్. ఇదిగోండి పేడెత్తుతుంది మా అమ్మ, చూడండి
కష్టజీవి అండి బాగా. దూడ చూడండి ఎట్లా ఆడుకుంటుందో మా అమ్మ దగ్గరికి వెళ్ళి. ఇది చూడండి అరుస్తుంది, ఆకలి అవుతుంది అనుకుంటా. ఎవరైనా ఎప్పుడైనా పేడ ఎత్తారా కామెంట్ చేయండి. పేడ ఎత్తకపోతే ఎత్తలేదని, ఎత్తితే ఎత్తామని. పేడ ఎత్తేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి. చూడండి ఇదే పేడ దిబ్బ. ఇది ఎరువుగా కూడా పనికొచ్చింది, చేలల్లో పొలాల్లో వేస్తారు. చూడండి బెరగొండని ఇప్పిందండి మా అమ్మ. వాటిని కూడా ఇప్పుతుంది. వాటిని ముందర ఇప్పిందని అరుస్తున్నాయండి. దాన్ని కూడా ఇప్పింది, అది అటు నుంచి వాటిని. ఇంకా దాన్ని ఇప్పింది. ఇదేమో దూడండి, పెద్ద దూడ. ఇది కూడా బాగుంటుంది. ఇది పొడిసే దూడ. పేసిందండి, పరిగెత్తుతుంది. ఇప్పుడు ఈ బొడ్డుతో నొప్పి తీయాలి. వెళ్ళిపో. మొత్తం క్లీన్ చేస్తుంది. చెప్పే కదా వర్షం పడిందని, మొత్తం ఊడుస్తుంది. చూడండి ఎంత కష్టపడుతుందో. చాలా కష్టం అండి బెరగొడ్ని చూసుకోవడం అంటే. ఇదిగండి ఇక్కడికి వచ్చి మేస్తున్నాయి. చూసారు కదా పొడుచుకుంటున్నాయి.